హలో గైస్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ ప్రచి డైరీస్. ఇవాళ నేను మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి హోమ్ మేడ్ టమాటో చిప్స్ అనమాట. సో ఎలా చేసుకోవాలనేది మీకు చూపిస్తాను నేను. మనకి ఫస్ట్ టమాటో చిప్స్కి కావాల్సింది మెయిన్ టమాటో ప్యూరీ అండి. ఇలా టమాటో ప్యూరీ చేసి పెట్టుకోవాలి. మన ఇష్టం, ఒక టూ నుంచి 3 వరకు తీసుకోవచ్చు టమాటోస్. అలాగే 1 కప్ రైస్ ఫ్లోర్ బియ్యం పిండి, ఒక 1/2 కప్పు ఆట గోధుమ పిండి, ఒక 1 కప్పు సుజీ రవ్వ, సాల్ట్, పసుపు, కారం. సో ఫస్ట్ ఇవన్నీ మనము బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ టమాటా ప్యూరీ వేసుకోవాలి. టమాటా ప్యూరీ వేసుకున్న తర్వాత ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఫస్ట్ టమాటా ప్యూరీ వేసుకోవాలి. టమాటా ప్యూరీ వేసుకున్న తర్వాత సుజీ రవ్వ, సుజీ రవ్వ తర్వాత బియ్యం పిండి వేసుకోవాలి. బియ్యం పిండి తర్వాత మనం కొద్దిగా తీసి పెట్టుకున్న ఆటా పిండి అండి, గోధుమ పిండి వేసుకోవాలి. ఫస్ట్ ఇది కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఫస్ట్ సాల్ట్ యాజ్ పర్ టేస్ట్ అండి, దానికి ఎంత సాల్ట్ పడుతుందో అంత వేసుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు, పించ్ ఆఫ్ పసుపు, తర్వాత కారం. దీన్ని కొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం కొంచెం చపాతీ పిండిలా కలుపుకోవాలండి. ఆల్రెడీ టమాటో ప్యూరీ వేసాం కదా, సో కొంచెం వేసుకోవాలి వాటర్, ఎక్కువ వేసుకోకూడదు. ఇలా ముద్దగా కలుపుకున్న తర్వాత నేను కొంచెం పైన ఆయిల్ అప్లై చేసి ఒక 10 మినిట్స్ వదిలేయాలండి. అలానే నేనైతే కొంచెం ఆయిల్ వేసాను. ఇప్పుడు దీన్ని బాగా ఒకసారి కలిపేసి మూత పెట్టి వదిలేయాలి. ఒక 10 మినిట్స్ బాగా నానుతుంది పిండి. సో ఇప్పుడు ఇలా చేసి పెట్టుకున్నానండి దీన్ని బాల్స్ లాగా. సో ఇప్పుడు ఒకటి తీసుకొని నేను మంచిగా చపాతీ ఎలా ఒత్తుకుంటామో అలా ఒత్తుకుంటాము. చపాతీ కొంచెం పలుచగా ఒత్తుతాం, కొంచెం మందంగా ఒత్తుకోవాలి. నేను మీకు ఒత్తుకొని చూపిస్తాను. ఇప్పుడు నేనైతే ఇలా ఎడ్జెస్ రిమూవ్ చేసుకున్నానండి, ఇది పక్కన పెట్టేసుకున్నాను. మరీ చేసుకోవచ్చు ఇది. సో ఎడ్జెస్ కట్ చేస్తే నీట్గా స్క్వేర్ షేప్ వస్తుంది, మనకి ట్రయాంగిల్స్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. షేప్స్ మన ఇష్టం అండి, ఎలా అయినా కట్ చేసుకోవచ్చు, ట్రయాంగిల్స్, స్క్వేర్స్. నేనేమో కొన్ని ట్రయాంగిల్స్ కట్ చేశాను, కొన్ని ఏమో స్క్వేర్స్ చేస్తున్నాను అనమాట. మన ఇష్టం, మనకు నచ్చినట్లు మనం కట్ చేసుకోవచ్చు షేప్స్. హోమ్ మేడ్ చాలా మంచిదండి. బయట బింగోస్ అవన్నీ కొనే బదులు ఇలా చేసామనుకోండి, మనది ఒక 1/2 అవర్ మన టైం కాదనుకుంటే పిల్లలకి హెల్తీ స్నాక్స్ రెడీ చేసేయచ్చు. ఇప్పుడు నేనైతే ఇలా అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఆయిల్ పెట్టుకొని హీట్ ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను. ఆయిల్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత మనం వేసుకొని వాటిని కాల్చుకున్నాం. ఇప్పుడైతే ఆయిల్ బాగా కాలిపోయిందండి. ఇప్పుడు నేను ఒక్కొక్కటి వేసుకుంటున్నాను సిమ్లో పెట్టుకొని. సూపర్గా ఉందమ్మాయి. అయితే పిల్లలకి పెట్టచ్చు అనమాట. అయితే మనం కూడా టీ టైంలో తినచ్చు. టీ తాగుతూ, కాఫీ తాగుతూ కొంచెం స్నాక్స్ లాగా మనం కూడా తీసుకోవచ్చు. ఇవి బాగున్నాయి. ఇంత పిండి కలుపుకుంటే ఇన్ని అవుతాయి, హాయిగా బాగున్నాయి. బయట ప్యాకెట్వి ప్రిజర్వేటివ్స్ తెచ్చుకునే బదులు ఇవైతే కిడ్స్ కి బాగా యూజ్ అవుతాయి. కిడ్సే కాదు, పెద్దవాళ్ళు కూడా తినచ్చు. టేస్ట్ బాగున్నాయి. సో ఫైనల్లీ మనం అనుకున్న టమోటా చిప్స్ అయితే రెడీ అయిపోయినాయండి. ఈవినింగ్ మా బాబు స్కూల్ నుంచి రాగానే ఫస్ట్ అడిగేది ఏం చేసావు ఇవాళ అని. సో ఇవైతే వాడికి ఇవాళ రెడీగా చేసి ఇచ్చేస్తాను. ఎలా ఉన్నాయో మేమైతే చెప్పేసాము. మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి.
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ మా టు ఛానల్, శ్రీ ప్రచి డైరీస్ ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.